అంత పెద్ద స్పోర్ట్స్ కంపెనీ ప్రాజెక్ట్ కోసం ఇంత ట్రై చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళకేదో ఎకానమిక్ సపోర్ట్ ఉండే తీరాలి. అదేంటి విసు? ఎస్ మేడం. ఆ బాలు వాళ్ళకి ఎలాంటి ఎకానమిక్ సపోర్ట్ ఉంది, లేదా వేరే సోర్సెస్ ఏమైనా ఉన్నాయా? నాకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలి. దేనికి మేడం? వాళ్ళ ఆర్థిక బలం పెరిగితే వాళ్ళని నా కంపెనీలోకి రప్పించడం కష్టం అవుతుంది. అందుకే. అర్థమైంది మేడం. 1 డేలో కంప్లీట్ డీటెయిల్స్ మీ టేబుల్ మీద ఉంటాయి. బాలు బాలు బాలు, ఓయ్ ఇక్కడే ఉన్నానుగా, ఎందుకంత గట్టిగా అరుస్తావు? ఇక్కడే ఉన్నావు కానీ ఇక్కడ లేవు. బాడీ ప్రెజెంట్, మైండ్ అబ్సెంట్. అవును, ఉదయం గార్డెన్ లో డిస్కషన్ కి ఒక్కసారి గుండె ఆగి మళ్ళీ కొట్టుకుంటుంది తెలుసా? అవునా? అవును, లబ్డమని కాదు, డబ్బు 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 అంటుంది. నీకు వెటకారంగా ఉందా? వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అని మిస్టర్ బాలగోవిందన్ చెప్పాడు. ఇక్కడ అన్ని వేసు విల్లింగ్ లోనే ఉన్నాయి, కానీ ఆ వేస్ లో థ్రిల్లింగ్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి. స్పోర్ట్స్ కంపెనీ నుంచి కాల్. హలో, ఓకే సార్. ఓకే సార్. ఏమంటున్నాడు బాలు? మన కాన్సెప్ట్ వాళ్ళకి నచ్చిందంట. ఫర్దర్ డిస్కషన్స్ కోసం రేపు ఒకసారి ఆఫీస్కి రమ్మన్నారు. అమ్మయ్యా, 50% గట్టెక్కినట్టే. ప్రాజెక్ట్ కూడా చేతికి వచ్చేస్తే ఇంక చాలు. పోన్లే, ఇంతసేపు ఎడారిలో చెప్పులు లేకుండా నడుస్తున్నట్టుంది, ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటున్నట్టుంది. ఏం పర్లేదు, త్వరలో వర్షం కూడా పడుతుంది. అవునా? అయితే వర్షంలో చాలా చేయొచ్చు. బాలు బాలు, అది నేను ఒకటి అడిగినా? ఐస్ క్రీమ్ తప్ప ఏమైనా అడుగు. మరి మరి పండక్కి బటన్ కొనిస్తావా? హెడ్ ఆఫీస్ కమిటీకి మీ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. పైగా వీరేంద్రనాథ్ గారు కూడా మీ వర్క్ గురించి చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్, ఇట్స్ అవర్ ప్లెజర్. కమింగ్ టు ద పాయింట్, మీ బేసిక్ బడ్జెట్ ఎంతో తెలుసుకోవచ్చా? ఎస్ సార్. అంటే స్టార్టింగ్లో మీ కంపెనీ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ రిలీజ్ చేయదు. 50% వర్క్ ఫినిష్ అయిన తర్వాత ప్రాజెక్ట్ ప్రాసెసింగ్ని బట్టి ఫండ్స్ రిలీజ్ అవుతాయి, అంతే కదా సార్? ఎస్ మిస్టర్ బాలు. మరి రిమైనింగ్ 50% వరకు ఇన్వెస్ట్మెంట్ సార్? అది కూడా మీరే బేర్ చేయాలి. 100% కంప్లీట్ అయిపోయిన తర్వాత టోటల్గా రిలీజ్ అవుతాయి. ఈ ప్రాసెస్ కొంచెం బర్డెన్ అవుతుందేమో సార్. యాక్చువల్లీ మేము ఇంతవరకు చేసిన ఏ ప్రాజెక్ట్ అయినా 100% వర్క్ అయిన తర్వాతే బడ్జెట్ ఫుల్ఫిల్ చేసేవాళ్ళం. ఈ ప్రాజెక్ట్ పెద్ద ఎత్తున చేస్తున్నాం కాబట్టి కాంట్రాక్టర్స్ కంఫర్ట్ కోసం ఈ డెసిషన్ తీసుకున్నాం. ఐఎమ్ సారీ సార్, వితౌట్ ఇన్వెస్ట్మెంట్స్ మేము ఈ ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేయలేం. ఇంకొకసారి ఆలోచించండి మిస్టర్ బాలు, ఇట్ ఈస్ ఎ గుడ్ ఆపర్చునిటీ. వీ నో సార్, బట్ ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత మీరు మేము ఇబ్బంది పడకూడదు కదా. ఓకే, ఇన్వెస్ట్మెంట్ మీ ప్రాబ్లం కదా? అవును సార్. ఎస్ సార్. మేము ఎవరినైనా ఇన్వెస్టర్ని మీకు అటాచ్ చేసే ప్రయత్నం చేస్తాం. అలా అయితే నో ప్రాబ్లం కదా? నో ప్రాబ్లం సార్. మీకు మా క్రియేటివిటీ కావాలి, మాకు ఈ ఆపర్చునిటీ కావాలి. సరే, నేను హెడ్ ఆఫీస్తో మాట్లాడి రేపే ఈ విషయం ఫైనలైజ్ చేసుకుందాం. ఓకే సార్. మేడం, ఇది వాళ్ళు తాకట్టు పెట్టిన ఇంటి డీటెయిల్స్. ఇవి వాళ్ళు బ్యాంక్ లోన్ కోసం ట్రై చేస్తున్న ల్యాండ్ డీటెయిల్స్. ఇవి ఇంకా లాంగ్ అయ్యే ఉన్నాయి మేడం. చేనేత ప్రాజెక్ట్ నుంచి వచ్చిన మనీతో దాన్ని ప్రాసెస్ చేయడానికి సరిపోతుంది. మరి ఏ ధైర్యంతో ఈ ప్రాజెక్ట్ లోకి దిగుతున్నారు? బ్యాంక్ లోన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు మేడం. ప్రస్తుతానికి సిచ్యువేషన్స్ చూస్తుంటే మనకి ఫేవర్ గానే ఉన్నాయనిపిస్తోంది.
అయినా సరే వాళ్ళ యాక్టివిటీస్ ని గమనిస్తూ ఉండు. ఆ ల్యాండ్ ఎక్స్ బాస్ ప్రేమ్చందే కదా? అవును మేడం. అతన్ని కూడా వాచ్ చేస్తూ ఉండు. ఓకే మేడం. ద్రోణ స్పోర్ట్స్ నుంచి కాల్. హలో. ఓకే అండి, ష్యూర్. మేడం, ఎనీ గుడ్ న్యూస్? అది రేపు తెలుస్తుంది. ముందు బడ్జెట్ గురించి ఏదో మీటింగ్ ఉందంట, రేపు రమ్మన్నారు. బడ్జెట్ అన్నారంటే ప్రాజెక్ట్ మందే అనమాట. హోప్ సో. ఈ ప్రాజెక్ట్ తో బిజినెస్ మార్కెటింగ్ లో ఈ అనామిక మార్క్ ఏంటో చూపిస్తాను. బాలు, బాలు చూడు. బాలు, ద్రోణ స్పోర్ట్స్ గొడవలో పడి చేనేత డీల్ పెండింగ్ లో ఉండిపోయింది. ఇవాళ ఈ డిజైన్స్ అన్ని పంపించేద్దాం. చూడు బాలు, ఇవి ఎలా ఉన్నాయి? యా, గుడ్. ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు చేనేత డీల్ గురించి ఆలోచిస్తుంటే నేను సంక్రాంతి డీల్ గురించి ఆలోచిస్తున్నాను. ఓ, షాపింగ్ గురించి కదా? క్రెడిట్ కార్డ్ లిమిట్ కూడా అయిపోయింది. టెన్షన్ అవ్వకు. ఈ స్టాక్ రిలీజ్ అవ్వగానే సెకండ్ చెక్ రిలీజ్ చేస్తారు కదా, అడ్జస్ట్ చేయొచ్చులే. ఒకవేళ లేట్ అయితే? అందుకే మెటీరియల్ కి పంపాల్సిన అడ్వాన్స్ ని హోల్డ్ లో పెట్టాను. అది వాడుకోవచ్చు. ఓ, బెటర్ ఆప్షన్ ఒకటి ఉందన్నమాట. గాడ్ గ్రేస్, ద్రోణ స్పోర్ట్స్ కి ఇన్వెస్టర్స్ దొరికితే మనం ఎకనామికల్ గా సేఫ్ సైడ్ ఉంటాం. హోప్ ఫర్ ద గుడ్ హస్బెండ్ గారు. కాస్త ఈ డిజైన్స్ లో హెల్ప్ చేస్తే వర్క్ తొందరగా అయిపోతుంది. ఓకే? బాలబాబు గారు, మంచి సినిమా మధ్యలో ఆగిపోయింది. నా మొబైల్ కాస్త రీఛార్జ్ చేయరా? ఎందుకో అంత యాంగ్జైటీ? ఎందుకేంటండి, ఇప్పుడే విలన్ హీరోని కస 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 కసమని 24 కత్తిపోట్లు పొడిచాడు. హీరో అదే కత్తితో విలన్ ఇప్పుడు కస 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 కస. మీరా రై, కడుపుతో ఉన్న అమ్మాయి దగ్గర ఎలాంటి విషయాలు మాట్లాడాలి, ఎలాంటి విషయాలు మాట్లాడకూడదు ఆ మాత్రం తెలీదా? నా డజన్ మంది పెళ్ళాలు, డజన్ మంది పిల్లలు, నాకే తెలియాలి మరి. ఎవరు మీరు ఎదవాని? అమ్మా రాజీ, నువ్వు హింస, గొడవలు, లౌడ్ మ్యూజిక్ ఇలాంటివి కాకుండా ప్రశాంతంగా ఉండే మ్యూజిక్, మంచి నీతి కథలు అలాంటివి వినాలి, సరేనా? అలాగే బాబాయ్. వెళ్ళేటప్పుడు బాలమిత్ర, బొమ్మరిల్లు లాంటి నీతి పుస్తకాలు, ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఎస్పి బాలు, ఎక్సెట్రా 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 మెలోడీ మ్యూజిక్ సీడీలు అన్నీ తీసుకెళ్తాను. అవన్నీ నేను తెచ్చి పెడతాలే బాబా. మావయ్య, మీరు కూర్చోండి. రాబామ్మా, కూర్చో. అరే కూర్చోమ్మా, కూర్చో. ఎరా నరసింహం, భోజనాల టైంలో అందరినీ కూర్చోబెట్టుకొని బోధలు చేస్తున్నావా? ఏం లేదు పిన్ని. ఎక్కడికి వెళ్ళారు బామ్మ? ఇంత లేట్ అయిందేంటి? వరుణ్ ఎక్కడ? ఇదిగో ఇక్కడ. ఏంటి పిన్ని ఇవన్నీ? నిన్ననే కదరా సంక్రాంతికి బట్టలు కొనుక్కుందామన్నావు. అదేనానమ్మా, అందరం కలిసి వెళ్ళే వాళ్ళం కదా. మీకంత టైం ఎక్కడుందిరా, మీ పనులే మీకు సరిపోతున్నాయి. ఇంకా ఇప్పుడు షాపులుండే రద్దీకి మీ అక్కని తీసుకువెళ్ళకపోవడమే మంచిదైందనుకో. నిజమన్నయ్య, ఎప్పుడో 8th క్లాస్లో గోడ కుర్చీ వేసినట్టు గుర్తు. మళ్ళీ ఇన్ని రోజులకు నానమ్మ వల్ల సేమ్ రిపీట్ అయింది. ఇవి రాజీకి, వెంకీకి. ఇవి బాలుకి, శైలుకి. రే నరసింహం, ఇది నీకు. ఇది చిన్నోడికి. పిన్ని, మరి నీకు? మీ అందరికీ తీసుకొని నేనెందుకు ఊరుకుంటాను? ఇదిగో ఇవి నాకు.
సారీ రా ఢిల్లీ. నాకు తెచ్చే ఉంటారు. ఇచ్చేయండి బామ్మగారు, దాచిన చాలే గాని. ఏంటో అంత కాన్ఫిడెన్స్. పండగ పూట నాకు కొత్త బట్టలు తేకపోతే నేను స్నానం చేయనని బామ్మగారికి తెలుసు. అదే నా కాన్ఫిడెన్స్ కూడా. భలే కనిపెట్టావురా. ఇదిగో ఇవి నీకు తీసుకో. అందరికి వచ్చినట్టేగా. నీ మొహం ఏంట్రా అలా మాడిపోయింది? డ్రెస్ నచ్చలేదా నీకు? నువ్వు ఖర్చు పెట్టడం నచ్చలేదు. ఎరా నానమ్మ షాపింగ్ తీసుకెళ్తుందని తెలిస్తే కార్డు తీసుకెళ్లాలని తెలీదా? అన్నయ్య అది విన్నావరా నరసింహం? నీ కొడుకు నాకు కార్డు ఇస్తాడట. ప్రేమగా ఇచ్చే కానుకకు ఖర్చు పెట్టి తెచ్చే కానుకలకు చాలా తేడా ఉంటుందని చెప్పరా వాడికి. అమ్మా సూర్యకాంతం గారు, తమరు ఖర్చు పెట్టారని కాదు, నేను ప్రేమతో కొనిపెడదాం అనుకుంటే ఆ ఛాన్స్ నువ్వు కొట్టేసావని నా బాధ అంతా. బామా కూల్, మంచి పని చేసావు. బాలు టేస్ట్ కంటే నీ టేస్టే బాగుంటుంది. నిజమే, నా టేస్ట్ టూ బ్యాడ్. శైలు శైలు ప్లీజ్ 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 శైలు ప్లీజ్. శైలు శైలు ప్లీజ్ శైలు శైలు శైలు. బామ్మ మనకేదో సర్ప్రైజ్ ఇవ్వాలని చేసినా మనకి స్ట్రెస్ తగ్గించడానికే చేసినట్టుగా ఉంది. నానమ్మ గెస్ట్ చేసిందంటావా? చేసుంటే ఈ పాటికి నిన్ను నన్ను నిలబెట్టి దులిపేసి ఉండేది. తనకేం తెలియదులే. పోన్లే, అక్క బావ హ్యాపీగా ఫీల్ అయ్యారు, అది చాలు. అందుకే అంటారు బాబు, పాజిటివ్ మైండ్ సెట్ తో ఉంటే అన్ని పాజిటివ్ గానే ఉంటాయి. ఇదే పాజిటివ్ వైబ్రేషన్స్ తో రేపు ప్రాజెక్ట్ కూడా చేతికొస్తే బాగుంటుంది. అవును, ఆ ఇన్వెస్ట్మెంట్ చేసే కంపెనీ మన వేవ్ లెంత్ కి మ్యాచ్ అయ్యేలా ఉంటే వర్క్ మరింత ఈజీగా ఉంటుంది. నో వే. ఏమన్నారు? క్రియేటివ్ పార్ట్ వీళ్ళది, ప్రొడక్షన్ పార్ట్ మాదా? అంటే మా కంపెనీకి క్రియేటివిటీ లేదనా మీ అభిప్రాయం? మీరు పొరపడుతున్నారు మేడం. క్రియేటివ్ సైడ్ మీరిద్దరూ ఈక్వల్ గానే ఉన్నారు, కానీ పిఆర్ సొల్యూషన్స్ థాట్ ఇన్నోవేటివ్ గా ఉంది. సో వాట్? ఎందుకంత ఆవేశపడతారు మేడం? ఈజీ క్రియేషన్స్ అనేది ప్రొడక్షన్ లో నెంబర్ 1. ఇప్పుడు అదే చేయమంటున్నారు. ఇందులో లాభ నష్టాలు లేవు. 50-50 వర్క్ షేరింగ్ అండ్ ప్రాఫిట్ షేరింగ్. ఎవరికి ప్రాఫిట్? నాకా మీకా? మనకి. మన ద్వారా ద్రోణ కంపెనీకి. ఐ డోంట్ థింక్ సో. సొమ్మొకరిది సోకొకరిది అన్నట్టుంది. ఎనఫ్ సార్, మేము ఒకప్పుడు ఈజీ క్రియేషన్స్ ఎంప్లాయీసే. మాకు ఆ కంపెనీతో టైప్ అయి వర్క్ చేయడంలో అభ్యంతరం లేదు. అలా అని తను వద్దంటున్న బతిమాలుకునే అవసరం కూడా లేదు. ఇంకా మీ ఇష్టం సార్. చూడండి మేడం, మీరెన్ని చెప్పినా ఐఎమ్ నాట్ రెడీ టు వర్క్ విత్ హిమ్. హలో ఆఫీసర్, ఎలా ఉన్నారు? ఫైన్ సార్, మీరెలా ఉన్నారు? అబ్సల్యూట్లీ ఫైన్. ఏంటి విశేషాలు? మీ కొత్త ప్రాజెక్ట్ ఎలా జరుగుతుంది? ఆ విషయం గురించే మీతో మాట్లాడదామని కాల్ చేశాను. చెప్పండి. మీకు చైర్మన్ సార్కి ఉన్న ఫ్రెండ్షిప్ కొద్దీ మీ డాటర్ని ఈ ప్రాజెక్ట్కి స్పెషల్గా ఫైనాన్షియల్గా సజెస్ట్ చేశాను. యా, ఐ నో. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్. బట్ మీ డాటర్ ప్రాజెక్ట్ని రిజెక్ట్ చేసి వెళ్ళిపోయారు సార్. వాట్? ఈ మ్యాటర్ చైర్మన్ గారి వరకు వెళితే మీ ఫ్రెండ్షిప్కి రిమార్క్ వస్తుంది. సో ప్లీజ్ ట్రై టు కన్విన్స్ యువర్ డాటర్ సార్. షూర్, నేను మాట్లాడతాను. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే, వెల్కమ్ సార్. ఉంటాను సార్. ఒకేసారి ఇన్ని ప్రాజెక్ట్స్ వద్దు అని నీకు ముందే చెప్పాను. ఇప్పుడు చూడు ఏమైందో. బిజినెస్ అన్నాక అన్ని ట్రై చేయాలి కదా నాన్న. 2020 మ్యాచ్ లాగా 50-50 వర్క్ ఏంటి బామర్ది? నాకు ఎక్కడో కొడుతుంది. అదే లేదన్నయ్య, వాళ్ళకి మన 2 కంపెనీలు కావాలి.
మార్కెటింగ్ రిలేషన్ అన్నమాట. కాంట్రాక్ట్ మొత్తం మీరే తీసుకుంటే సరిపోయేదిగా. అమ్మో మునిగిపోతాం. అదేంటి తమ్ముడు అలా అన్నావు? అంటే పెద్ద కాంట్రాక్ట్ కదా, ఒకవేళ నష్టం వస్తే మునిగిపోతామని సేఫ్ సైడ్ అక్క. నేచర్ మీకు అనామిక మధ్య ఏదో స్ట్రాంగ్ బాండింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది, అందుకే ఈ ఫాలోయింగ్. బయలుదేరాడు పెద్ద జేమ్స్ బాండ్. అయినా మా బాస్ కూడా అనామికతో టైఅప్ అయి చేయడం కష్టమే అని అంటున్నాడు. నిజమే, ఇది ఇంతటితో వదిలేయడమే మంచిది. ఎందుకు వదిలేయాలి? ఎందుకు వదిలేయాలి అంటున్నాను. సత్యభామ గర్వం అణచడానికి శ్రీకృష్ణుడు ఏం చేశాడు? తులాభారం నాటకం ఆడించాడు. ఏ సాక్షాత్తు మహావిష్ణువు సత్యభామ మనసు మార్చలేదా? అంత నాటకం దేనికి? ఎందుకంటే తన తప్పు తనకే తెలియాలి అని అలా చేశాడు కదా. ఆ అనామిక కూడా అంతే. తాను అనే గర్వం తప్ప ఏమీ లేదు. తన తప్పు తనకే తెలియజేస్తే తనే సెటరేట్ అవుతుంది. అంటే ఏమంటావు బామ్మ? తను ఒప్పుకొని ప్రాజెక్ట్లోకి దిగితే మీరు వెనక్కి తగ్గకుండా చేయండి. అసలు అనామిక పెద్ద ప్రాబ్లమే కాదు. సర్లే, ముందు తను ఒప్పుకొనివ్వు, తర్వాత ఆలోచిద్దాం. ఈ ప్రాజెక్ట్ కాదంటే మీ మాట పోతుందని మీరు ఆలోచిస్తున్నారు. ఓకే చేస్తే ఈజీ క్రియేషన్స్ కి క్రియేటివిటీ లేదని ఇండైరెక్ట్ గా నేను ఒప్పుకున్నట్టు అవుతుందని నేను అంటున్నాను. అలా ఎందుకు అనుకుంటున్నావు బేబీ? మన దగ్గర బెస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయని అనుకోవచ్చు కదా. నువ్వెన్ని చెప్పినా నాకు వాళ్ళతో కలిసి పనిచేయడం ఇష్టం లేదు డాడ్. విషయాన్ని ఆవేశంతో కాదు, ఆలోచనతో చూడు బేబీ. వాళ్ళిద్దరూ నీ దగ్గర పనిచేయటమే కదా నీకు కావాల్సింది. ఆఫ్ కోర్స్ డాడ్. ఇప్పుడు అదే కదా మా జరుగుతుంది. ఎంత ఈక్వల్గా పనిచేసినా అప్పర్ హ్యాండ్ డెసిషన్ మేకింగ్ నీ చేతుల్లోనే కదా ఉంటుంది. వాళ్ళలా అణిగి మణిగి ఉండే రకం కాదు డాడ్. బట్ నౌ దే డోంట్ హ్యావ్ బెటర్ ఆపర్చునిటీ. ఐఎమ్ షూర్ చిన్న చిన్నగా వాళ్ళు నీ దగ్గర అవుతారు చూడు. ఐ మీన్ వర్క్ పరంగా నీతో మింగిల్ అయిపోతారు అంటున్నాను. గత్యంతరం లేక మాతో చేతులు కలిపింది అని నన్ను ఎక్కిరిస్తే? నాకు తెలిసి బాలు శైలు అంతా డిగ్రేడ్ పీపుల్ కాదు. నువ్వు ఈ ప్రాజెక్ట్ ఓకే చేస్తే 1 నా మాట నిలబడుతుంది, 2 నువ్వు అనుకున్నట్లే బాలు శైలు స్లోగా నీ కంట్రోల్లోకి వస్తారు. ఫైనల్లీ డెసిషన్ ఈజ్ యువర్స్. కలిపి వర్క్ చేయడం మాకు చాలా ప్లస్ అవుతుంది అనిపిస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. వీటు సార్, రేపటి నుంచి వర్క్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం నా ఆఫీస్లో. మీ ఆఫీస్లోనా? యా, లేదంటే మీ ఆఫీస్ ఉంటో చెప్పండి, అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఉందా? ప్రెజెంట్ ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ సార్. నాట్ ఎట్ ప్లాన్డ్. ప్లాన్ చేసుకుని చేసేంత టైం లేదు కదా. మీ ప్రాబ్లం నాకు అర్థమైంది మిస్టర్ బాలు. మీరు క్రియేటివ్ సైడ్ కాబట్టి మోస్ట్లీ కాన్సెప్ట్ డిస్కషన్స్ ఉంటాయి. ఆ టైంలో మిస్ అనామిక మీ ప్లేస్కి వస్తారు. ప్రొడక్షన్ చెక్అవుట్ కూడా చేసుకోవాలి కాబట్టి ఆ టైంలో మీరు అనామిక గారి ఆఫీస్కి వెళ్ళండి. అంటే ఎలా? సింపుల్ మేడం. 3 days ఈజీ క్రియేషన్స్, 3 days పిఆర్ సొల్యూషన్స్. దట్స్ ఇట్. మాకోకే మేడం. డూ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం? ఆబ్వియస్లీ వర్క్ కంఫర్ట్ గా జరగాలంటే దానికి సరిపడా పర్ఫెక్ట్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. ఖచ్చితంగా క్లాసెస్ స్కూల్లోనే జరగాలి, హోంవర్క్ ఇంట్లోనే రాయాలి. చూడండి, మీ వర్క్ మూడ్ డిస్టర్బ్ అవ్వకుండా కోఆపరేట్ చేసే బాధ్యత మాది. వర్కింగ్ ప్లేస్కి వర్క్ ప్రాసెసింగ్కి సంబంధం లేదు. మేబీ మీరు మీ ఆఫీస్లో తప్ప ఇంకెక్కడ వర్క్ చేయలేనంటే చెప్పండి, మేమే కాంప్రమైజ్ అవుతాం. అవసరం లేదు. వేరెవర్ ఇట్ ఈస్, అనామిక ఈజ్ ఆల్వేస్ అనామిక. ఐ విల్ కమ్ టు యువర్ ప్లేస్. ఇంకో విషయం మేడం,
మీ రెండు కంపెనీస్ వర్క్ చేయడానికి, కోఆర్డినేట్ చేయడానికి నేను ఒక వ్యక్తిని అపాయింట్ చేశాను. మాకు మీకు మధ్య హీ యాక్ట్స్ లైక్ ఏ బ్రిడ్జ్. ఆఫీసర్, ప్లీజ్ కాల్ హిమ్. ఓకే. హలో, సెండ్ హిమ్ ఇన్సైడ్. ఇప్పుడు నా బాధ. మే ఐ కమ్ ఇన్ సార్? ఓ, నమస్తే సార్. కమల్, మీ కోఆర్డినేటర్ మిస్టర్ అండ్ మిసెస్ బాలు ఫ్రమ్ పిఆర్ సొల్యూషన్స్. నమస్తే, నైస్ టు మీట్ యూ. హలో సార్. 1 minute. నమస్తే. నమస్తే. మిస్ అనామిక ఫ్రమ్ ఈజీ క్రియేషన్స్. హాయ్. మేడం, రేపటి నుంచి మీ పర్ఫ్యూమ్ బ్రాండ్ చేంజ్ చేయండి. ఓకే. ఇట్స్ వెరీ మచ్ ప్రెగ్నెంట్. వాట్? సారీ, ఫ్రాగ్నెంట్. ప్లీజ్, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఐ హ్యావ్ ఓసిడి. నేను అన్ని విషయాల్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటాను. ఇట్స్ పర్సనల్ ఆర్ వర్క్, ఎనీథింగ్. రేపు ఫస్ట్ వర్క్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? అది ముందు బడ్జెట్ డిస్కసింగ్స్ ఉంటాయి కాబట్టి we will start from EG Creations. Okay? Hello. Sharp 10 o'clock. I will be there. Shit. Okay, bye. Bye. See you, sir. తనతో వర్కింగ్ మామూలుగా ఉండదు ఒక్కొక్కరికి. ఒకప్పుడు ఇక్కడికి మన అనే ఫీల్తో వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఇలా థింగ్స్ మే చేంజెస్ క్విక్లీ. నువ్వేంటి ఏదో నర్వస్గా కనిపిస్తున్నావు? వర్క్ గురించా? వర్క్ గురించి ఫుల్ క్లారిటీ ఉంది. ఈవిడ రిసీవింగ్ ఎలా ఉంటుందో అని నా టెన్షన్.